ఆధార్ ఆధార్ తెలియని వారు భారతదేశంలో ఎవరుంటారు? పుట్టిన శిశువు నుంచి 116 సంవత్సరాలు బతికిన గురుచరణ్ సింగ్ దాకా కూడా ఆధార్ అందరికీ ఉండాల్సిందే. ఇక బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కూడా పాత బస్తీలు హైదరాబాద్లో చేరి రాగానే ఆధార్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆధారే అన్నిటికీ ఆధారం. కాబట్టి భారతదేశంలో 142 కోట్ల జనాభా ఉంటే దాదాపుగా ఒక 5 సెకండ్ల క్రితం పుట్టిన శిశువులు కూడా ఆధార్ కార్డు తయారు చేయించుకుంటూ ఉన్నారు. అయితే ఆధార్లో ఫోటో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన శిశువు 10 సంవత్సరాల తర్వాత గుర్తుపట్టలేం ఆ ఫోటో చూస్తే. అందువల్ల మనుషులు కూడా, శిశువులే కాదు, ఇప్పుడున్న యువకుడు, ఆధార్ కార్డు కొత్తగా తీసుకున్న యువకులు ఇప్పుడు ఫోటో చూస్తే గుర్తుపట్టలేం. అందువల్ల ఫోటోలు అవన్నీ అప్డేట్ చేసుకోవాలి. అడ్రస్లు అంటారా, ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్లు సహజంగా ఉద్యోగస్తులు అయితే ఆడికి ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక ఆధార్ అడ్రస్ 30 సార్లు కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫొటోస్ అయితే కనీసం 10 సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఫోటో అప్డేట్ చేసుకోవాలి, లేదంటే ఆధార్ రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉచితంగా ఫోటోలను అప్డేట్ చేసుకునే అవకాశాన్ని ఆధార్ కల్పించింది. మరో 6 నెలల పాటు గడువు పొడిగించింది. ఉచితంగా అని ఆధార్ ఏదైతే ఉదయ్ చెప్తా ఉంది, ఆన్లైన్లోకి వెళ్తే మాత్రం 50 రూపాయలు కాజేస్తా ఉన్నారు. మీకు ఎలాంటి అనుభవం ఎదురైందా? 50 రూపాయలు అడ్రస్ అప్డేట్ చేస్తే 50 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే అవుతా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉచితమని చెబుతా ఉంది. ఈ డబ్బంతా ఎడిపోతా ఉంది అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఆధార్లో కుంభకోణం జరుగుతూ ఉందా అనే అనుమానం కూడా జరుగుతూ ఉంది. మీరు ఆధార్లో ఏదైనా అప్డేట్ చేస్తే డబ్బు పే చేశారా, ఎంత పే చేశారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఉచితమని చెప్తా ఉంది, మై ఆధార్ లింకులోకి వెళ్తే మాత్రం డబ్బులు కాజేస్తా ఉన్నారు, ఈ డబ్బంతా ఎడిపోతా ఉంది అనే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.